అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ శశికాంత్, జనరల్ సర్జన్, స్వప్న మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. సాధారణంగా అందరూ ఆపరేషన్ తర్వాత అడిగే ప్రశ్న ఏంటంటే ఏ వస్తువులు తింటే చీము వస్తుంది, ఏది తినొద్దు అని చాలా సాధారణమైన ప్రశ్న. నిజానికి ఏ ఆహార పదార్థాలతో కూడా ఇది తింటే చీము వస్తుంది ఎక్కడ కూడా లేదు, అన్ని తినొచ్చు. మామూలుగా అడిగే క్వశ్చన్ ఏంటంటే అన్నం తింటే చీము వస్తుంది సార్. అన్నం తింటే చీము రాదు. అన్నం అనేది కార్బోహైడ్రేట్. కాకపోతే ఆపరేషన్ తర్వాత ఈజీగా మనకు జీర్ణమయ్యే ఆహార పదార్థాలు తింటే మంచిది. ఎందుకంటే ఈ ఆపరేషన్ తర్వాత కొంచెం నొప్పి ఉంటది కాబట్టి దాని మీద మామూలుగా ఈ ఫైబర్ అంటే పీచు పదార్థాలు ముఖ్యంగా మనకు కూరగాయలలో ఎక్కువ తీసుకోవాలి, ఆకుకూరలు తీసుకోవాలి, అంటే పండ్లు తీసుకుంటే కూడా మనకు తొందరగా జీర్ణమైంది. ఈ చపాతీ గానీ అంటే గోధుమలు, జొన్నలు, ఏ రొట్టెనా, జొన్న రొట్టె కానీ గోధుమ రొట్టె అన్ని తినొచ్చు. మళ్ళీ లాస్ట్ పోయేటప్పుడు ఏమంటారు సార్ మేము పప్పులు తినిపిస్తూనే ఉంటాం. పప్పులు మంచిగా తినిపించచ్చు. ఎందుకంటే పప్పు అనేది ప్రోటీన్ తింటే మనకి ఇంకా ఆపరేషన్ తర్వాత తొందరగా మారడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మామూలుగా అయితే మనకి ఏదైనా ఆహార పదార్థాలు పడకపోతే అవి తినకండి, అంతే తప్ప. కాకపోతే ఇంకొక విషయం ఏంటంటే ఆహార పదార్థాలు ఏదైతే దగ్గు వస్తుందో మీకు ఆపరేషన్ తర్వాత దగ్గు రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే కుట్లు ఉంటాయి కాబట్టి దగ్గు ఉంటే కొంచెం అది హెర్నియా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దగ్గు రాని పదార్థాలు మీకు ఏది పడదు అది తినకపోతే చాలు. మామూలుగా మిగిలిన అన్ని తినొచ్చు.